వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరి ఈ నామాల వరకు చెప్పుకోవడం జరిగింది. అసలు లలితా సహస్రనామాల్లో ప్రధాన నామాల్లో ఒకటి త్రిపుర. ఈ త్రిపురాతత్వం మీద ఆధారపడే మొత్తం శ్రీ విద్య అంతా ఉన్నది. ఆ త్రిపుర అన్నప్పుడు ఆ త్రితత్వములన్నీ తెలుసుకుని ఆ త్రిరూపిణిగా ఉన్నటువంటిదే త్రిపుర అని చెప్పుకుని, త్రిజగద్వంద్య మూడు జగముల్లో ఉన్నటువంటి వారందరి చేత ఆరాధింపబడే ఆనందస్వరూపిణి త్రిమూర్తి, మూడు మూర్తులుగా ఉన్నది. ప్రయోజనవశాత్ శక్తి ఏకైవ త్రివిధా భవేత్ అని చెప్తున్న శాస్త్రం. ప్రయోజనవశాత్ ప్రయోజనం కోసమని ఒకే శక్తి మూడు రూపములైంది. ఎవరి ప్రయోజనం? లోకం యొక్క ప్రయోజనం, అమ్మవారి ప్రయోజనం కాదు. అందుకు లోకం యొక్క ప్రయోజనమునకై అమ్మవారు మూడు రూపములుగా లోకాన్ని రక్షిస్తున్నారు అని ఇక్కడ త్రిమూర్తి నామం. ఇందులో మనకి దుర్గాలక్ష్మి సరస్వతులు ముగ్గురు, అదేవిధంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపము, వామ జ్యేష్ఠ రౌద్రి అనబడే మూడు శక్తుల రూపము, బ్రహ్మ విష్ణు రుద్ర రూపములు, ఇవన్నీ కూడా త్రిమూర్తి అనే దాని ద్వారా తెలియబడుతుంటాయి. శాంభవి శుక్లరూపాచ శ్రీవిద్యా రక్తరూపిక శ్యామలా శ్యామరూపా స్యాత్ ఇచ్చేత గుణశక్తయ అని మరొక త్రిమూర్తుల గురించి శాస్త్రం మనకు చెప్తున్నది. అది శాంభవి శుక్లరూపాచ. శాంభవి అనబడేటువంటి అమ్మవారు తెల్లని రూపంతో ఉంటారట. శ్రీవిద్యా రక్తరూపిక, శ్రీవిద్యారూపిణిగా ఉన్నప్పుడు ఎర్రని తల్లిగా ప్రకాశిస్తున్నారు. శ్యామలా శ్యామరూపాచ, శ్యామల తల్లి శ్యామరూపిణిగా ఉంటుంది. శ్యామల అనేది శ్రీ విద్యలో మనకి అమ్మవారి ప్రక్కన ఉన్నట్టు కనబడతారు, కానీ మాతంగి విద్యలో ఈవిడే ప్రధానం. ఆ కారణం చేత శ్యామల శ్యామరూపాచ అని మూడు కూడా త్రిమూర్తి అని చెప్పబడుతున్నది. ఇంకా నవరాత్రి పూజలు చేసేటప్పుడు 3 సంవత్సరాల బాలిగ్గా ఆరాధన చేస్తే ఆ మూర్తిని త్రిమూర్తి అంటారు అని ఆ కుమారి పూజా విశేషంలో మనకు చెప్పబడుతున్న అంశం అది. ఇక త్రిదశేశ్వరి, త్రిదశులనగా దేవతలు, దేవతలకి ఈశ్వరి ఒకటి, త్రిదశలకి ఈశ్వరి. ఇప్పుడు త్రియక్షరి దగ్గరికి ప్రవేశిస్తున్నాం. త్రియక్షరి ఇది ఒక విశేషమైనటువంటి నామం. ఇది కూడా అమ్మవారి యొక్క విద్యాస్వరూపాన్ని చెప్తున్నటువంటిది. త్రియక్షరి అన్నప్పుడు ప్రధానంగా ఓంకార రూపిణి అని అర్థం. ఓంకారం 3 అక్షరాలతో కూడి ఉన్నది కనుక త్రియక్షరి. అయితే శ్రీ విద్యలో త్రియక్షరి అని చెప్పబడుతున్న విద్యలు 2 ఉన్నాయట. అది త్రియక్షరి శుద్ధ విద్యా కుమారీచ అని చెప్పారు. ఇక్కడ శుద్ధ విద్య అని ఒక మంత్రం, ఆ మంత్రం ఏంటో ప్రకటింపరాదు, గురుముఖైక వేద్యం. ఈ కుమారి అంటే బాలామంత్రం, బాలామంత్రానికి కూడా త్రియక్షరి అని. అయితే బాలామంత్రం ఉపాసన చేసేటప్పుడు 6 అక్షరాల బాల ఉన్నది, నవాక్షరి బాల కూడా ఉన్నది. అయితే 6 అయినా 9 అయినా 3 అక్షరాలే ప్రధానం. అందులో ఈ మూడింటి యొక్క ఆవృత్తే అంటే తిరిగి రావడమే అక్కడ షడక్షరిలో కానీ నవాక్షరిలోనే కనబడుతుంది. అందుకే బాల త్రియక్షరి అని చెప్పబడుతున్నది. అటువంటి త్రియక్షరి రూపిణి, పైగా పంచదశి త్రియక్షరివే. మనం 15 అక్షరాలు చెప్పినా అది త్రికూటములు. త్రికూటముల్లో ఒక్కొక్క కూటముని కూడాను ఒక్కొక్క అక్షరంగానే భావన చేసుకుంటే త్రియక్షరి అవుతున్నది. అది ఆ భావన ముఖ్యంగా షోడశిలో కనబడుతుంటుంది. షోడశిలో 28 అక్షరాల్లో పంచదశి అని చెప్పబడేటువంటి 15 అక్షరాలు మినహాయిస్తే 13. పంచదశి 3 కూటములు గనక ఒక్కొక్క కూటము ఒక్కొక్క అక్షరంగా తీసుకుంటే అప్పుడు షోడశ అవుతున్నదిని షోడశాక్షరి విద్యా దగ్గర వ్యాఖ్యానించుకున్న ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే త్రియక్షరి అంటే 3 కూటముల రూపంతో ఉన్న శ్రీ విద్యాధిదేవత అని దీని యొక్క భావం. దీని గురించి వివరిస్తూ త్రియక్షరి అనేది శ్రీ విద్యయే అని ప్రతిపాదన చేస్తూ శ్రీ విద్యా శాస్త్రంలో ఉన్న శ్లోకం మనకు ప్రమాణం. ఎందుకంటే ఇవి శాస్త్ర శబ్దాలు గనక దేనికో అన్వయించి ఏదో అర్థం చెప్తే అప్పటికి బాగున్నట్టుంటుంది, కానీ శాస్త్రం ఒప్పుకొని చెప్తే అమ్మవారు ఒప్పుకోరు. అందుకని త్రియక్షరి అనే దానికి ఇక్కడ సిద్ధమైన అర్థాన్ని చెప్తే వాగీశ్వరి జ్ఞానశక్తి వాగ్భవే మోక్షరూపిణి కామరాజే క్రియాశక్తి కామేశీ కామరూపిణి శక్తిబీజే పరాశక్తి ఇచ్చైవ శివరూపిణి ఏవం దేవి త్రియక్షరాతు మహాత్రిపుర సుందరి. అక్కడ ఏవం దేవి త్రియక్షరాతు మహాత్రిపుర సుందరి. మహాత్రిపుర సుందరి అంటేనే త్రియక్షరి విద్య అని. అందుకే త్రిపుర దగ్గర ప్రారంభమే త్రియక్షరితో పూర్తవుతుంది ఆ త్రీనామములు. అదే త్రిపురా విద్యకే త్రియక్షరి అని పేరు అని ఇక్కడ మనకి శ్రీ విద్యాశాస్త్రం చెప్తున్న మాటతో ఎంత చక్కగా సమకూడింది వశిన్యాది వాగ్దేవతల పలుకు. ముందుగా వాగ్భవ బీజం, ఆ వాగ్భవ బీజానికి వాగీశ్వరి జ్ఞానశక్తి, అక్కడ వాగీశ్వరి జ్ఞానశక్తి అధిష్టానముగా ఉన్నది వాగ్భవ బీజంలో. అందుకు వాగ్భవ బీజం సిద్ధిస్తే
దానివల్ల మనకి జ్ఞానం సిద్ధిస్తుందట. జ్ఞానం 2 విధాలు. ధర్మానికి సంబంధించిన జ్ఞానం ఒకటి, పరమాత్మకి సంబంధించిన జ్ఞానం ఒకటి. ధర్మానికి సంబంధించిన జ్ఞానం మనం తెలుసుకుని దాన్ని అనుసరిస్తే చిత్తశుద్ధి ఏర్పడి భగవద్భక్తి ఏర్పడుతుంది. జ్ఞానం ఇంకోటి అర్థం ఏంటంటే మోక్ష జ్ఞానం, పరమాత్మకి సంబంధించిన జ్ఞానం, అది ముక్తికి హేతు అవుతున్నది. అందుకే 2 విధాలైన జ్ఞానాలు మనకు కలిగించడానికి మొదటి వాగ్భవకూటం పనికొస్తున్నది. ఇక కామరాజే క్రియాశక్తి, కామేశి కామరూపిణి. ఆ మధ్యకూటంలో క్రియాశక్తి ఉన్నది. మొదటిది జ్ఞానశక్తి, రెండవది క్రియాశక్తి. ఇక శక్తి బీజే పరాశక్తి ఇచ్ఛైవ శివరూపిణి. ఆ మూడవది ఇచ్ఛాశక్తి. నిజానికి ఇది ప్రధానం. ఇచ్ఛాశక్తి నుంచే జ్ఞానక్రియలు 2 వెలికి వచ్చే గనక ఇచ్ఛాశక్తి స్వరూపాన్ని మనం లలితాదేవి శివసంకల్ప రూపం అని చెప్పుకుంటున్నాం. ఆ ఇచ్ఛాశక్తిని పరాశక్తి, అది శక్తి బీజము అన్నారు. మన శక్తి కూటం అంటే ఇక్కడ శక్తి బీజం అన్నారు. కామరాజ కూటము అనేదానికి క్రియాశక్తి అని వ్యవహారం. ఇలా కలుపుకుని ఈ 3 త్రియక్షరీ విద్య అనగా త్రిపుర సుందరి విద్య, త్రియక్షరీ విద్య. ఇలా బాల, శుద్ధ విద్య, పంచదశి లేదా షోడశి ఇవన్నీ కూడా త్రియక్షరిగా చెప్పబడుతున్నాయి. అటువంటి త్రియక్షరి అయిన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ సచామర రామవాణి సవ్యదక్షిణ సేవిత ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అక్కడ కూడా త్రియక్షరి విద్య ఎలా వచ్చిందో వివరించుకున్నాం. ఆ 3 బీజములు వాణి, లక్ష్మి, అమ్మవారు గౌరి యొక్క బీజములు, 3 బీజములు కూడా త్రియక్షరీ విద్యయే. తర్వాత దివ్యగంధాఢ్యా సింధూర తిలకాంచిత, ఈ 2 నామములు అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని భావన చేస్తున్నాయి. ఈ మంత్రరూపిణైనటువంటి తల్లి ఏ విధంగా అలంకృతయ్యే ఉన్నదో ఇక్కడ ధ్యానం చేసుకోవాలి. ఎక్కడికక్కడ అమ్మవారి యొక్క ఆ నామవైభవ, రూపవైభవ, లీలవైభవ, తత్వవైభవ, మంత్రవైభవ, యోగ వైభవాలు దర్శించాలి అని మొదట మనం చెప్పుకున్న కోణాన్ని మర్చిపోరాదు. ఇప్పుడు రూపవైభవం కనబడుతున్నది. దివ్యగంధము ధరించి ఉన్నది ఆ తల్లి. గంధములు ఇప్పుడు మనం అమ్మవారికి అందిస్తున్నాం. ఇవి దివ్యముల అంటే ఇవి భౌమములు. భౌమములు అంటే మనం భూమిలో దొరికేటువంటి ఒక సుగంధాన్ని ఇవ్వగలం. దివ్యం మనం ఎక్కడ ఇవ్వగలం? అమ్మవారికి ఇచ్చేది అక్కడ మణిద్వీపంలో మాత్రం దివ్యగంధము. దివ్యగంధం అంటే అది అలౌకికమైనటువంటిది అని అర్థం. ప్రకాశమానమైన అని మరొక అర్థం. అలాంటి ప్రకాశమానమైన గంధముల చేత అలంకృతయ్యి పూజింపబడుతున్నది అని దివ్యగంధాఢ్య. ఇది ఒక అర్థం. ఇప్పుడు మరొక అర్థాన్ని చూడాలి. గంధము అంటేనే పరిమళం. పరిమళం యొక్క లక్షణం ఏంటంటే వ్యాపించుట అని అర్థం. ఆ వ్యాపకత్వ శక్తిని తెలియజేస్తుంది గంధం అనేది. ఇది సరిగ్గా సుగంధిం పుష్టివర్ధనం దగ్గర భావాన్ని స్వీకరించాలి. ఇక్కడ సుగంధింకి అర్థం చెప్తూ నిరుక్తకారులు పరమాత్మకి సుగంధం ఎందుకు పేరు పెట్టారయ్యా అంటే ఆయన అనంత కళ్యాణ గుణములతో ప్రకాశిస్తుంటాట. ఒక పరిమళం బట్టి పుష్పాన్ని ఎలా పోల్చుకుంటామో భగవంతుడి యొక్క అద్భుతమైన శక్తులు బట్టి, గుణాలు బట్టి ఆయన భగవంతుడిని గౌరవిస్తున్నాం. పైగా పువ్వు వికసిస్తే వాసన దాగదు, వెలికి వస్తుంది. అలాగే భగవంతుడు ఒకడు ఉంటే ఆయన యొక్క శక్తులన్నీ ప్రకటింపబడుతుంటాయి. అలా ప్రకటింపబడిన భగవాన్ యొక్క అనంత కళ్యాణ గుణములే గంధములు. అవి ఎప్పుడూ జగత్తుకి మేలు కలిగిస్తాయి కనుక సుగంధములు. జగత్తుకి మేలు కలిగించే అనంత కళ్యాణ గుణములతో ఉన్నది. ఈ గుణములు ఎలాంటివి? గుణములు పాంచభౌతిక వికారాలతో ఉన్న గుణములు ఉన్నాయి, అవి సర్వజీవులకు ఉన్నాయి. కానీ అమ్మవారు ధరించిన అనంత కళ్యాణ గుణములు అటువంటివి కావు. జన్మకర్మచమే దివ్యం అనే మాట మనకి భగవద్గీతలో కనబడుతున్నది. ఆ గుణములు ఎటువంటివి? దివ్యములేనివి. అందుకే అనంత కళ్యాణ గుణములు అలౌకికములు, దివ్యములు గనక దివ్య గంధాఢ్య అని దీని యొక్క అర్థం. ఎందుకంటే అదే నామానికి 2 అర్థాలు మనం స్వీకరిస్తున్నాం. సింధూర తిలకాంచిత. ఇప్పుడు అమ్మ యొక్క స్వరూపంలో సింధూర తిలకాన్ని వర్ణిస్తున్నారు. నిజానికి అమ్మ తిలకం సింధూర తిలకమా, కస్తూరి తిలకమా? ఇది కూడా భావన చేసుకోవాల్సింది. కస్తూరి తిలకం చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం? ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక. మృగనాభి అంటేనే కస్తూరి. కస్తూరి తిలకం దిద్దుకున్నది ఆ తల్లి. మరి ఇక్కడ సింధూర తిలకాంచిత అన్నారు అంటే 2 సత్యములే. ఎందుకంటే పాలము నుంచి పైకి వెళ్ళేటువంటి చోటులో మొదట ఈ పాలం నుంచి కస్తూరి తిలకం ఉంటే పాపిటి వద్ద సింధూరం ఉన్నది. అందుకు సింధూర తిలకాంచిత అంటే పాపిటి వద్ద ప్రకాశిస్తున్న సింధూర తిలకాన్ని ఇక్కడ భావన చేస్తున్నారు. అమ్మవారి రూపంలో ఆ సింధూర తిలకాన్ని కానీ ధ్యానం చేస్తే దానికి ప్రయోజనం ఉందట. అది మంగళములు కలిగిస్తుంది. సింధూర ధారణ అనేది భారతీయ సంస్కృతిలో ప్రధానంగా చెప్పారు. అది పాపిటి వద్ద సువాసిని స్త్రీ ధరించాలి. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో వెతికితే అదొక బాధాకరమైన అంశం. పాపిట్లు ఉన్నాయని వెతకాలి, పాపిట్లో సింధూరం ఉందా అనేది తర్వాత ప్రశ్న. వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమురై దుషాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం అన్నారు శంకర భగవత్పాల్ వారు. అమ్మవారి పాపిడి సింధూరం ఎలా ఉన్నది అంటే అది నవీన అర్క కిరణం. ఆ అరుణ కిరణాలతో ప్రకాశిస్తున్న సూర్యభగవాను యొక్క కిరణ రాశి వలె ప్రకాశిస్తుందట.
అది భావన చేస్తుంటే అమ్మ యొక్క ఆ దివ్యమైన సింధూర తిలకాన్ని ఎవరైతే భావిస్తారో వారికి ఆ లోపలున్న అంధకారం అంతా పోతుందిట, జ్ఞానం లభిస్తుంది. అందుకే సింధూర తిలకాంచిత, ఈ దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత ఈ రెండూ చెప్పడంలో అమ్మవారి యొక్క ఆ భవ్యమైన సువాసినిత్వ లక్షణాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే ఎవరైతే త్రియక్షరీ రూపముతో ప్రకాశిస్తున్నారో ఆ తల్లి యొక్క భవ్య మంగళ విగ్రహాన్ని ఇక్కడ వర్ణన చేయడం జరుగుతున్నది. అందుకే గంధము సింధూరము అలంకరించుకున్నటువంటి ఆ పెద్ద ముత్తైదువు ఇక్కడ భావన చేయడం జరుగుతున్నది. అంచిత అనే శబ్దానికి ఒక చిత్రమైన భావం ఉన్నది. అంచితము అంటే కూడిన అనొకటి, అంచిత అంటే అంచు గతి పూజనయోహో అని చెప్పినట్లుగా అంచు అంటే పూజన అనర్థం. అందుకే అంచిత అంటే పూజింపబడినది, సింధూర తిలకముతో పూజింపబడుతున్న తల్లి అనే భావం కూడా స్వీకరించాలి. ఎందుకంటే అమ్మవారిని అలంకరించడానికి వచ్చిన అనంగ కుసుమ అనంగ మేఖల మొదలైన వారు అలంకారాన్ని అర్చనగా చేసుకుంటున్నారు. వారు అలాగా సింధూరాన్ని వాళ్ళు దిద్ది తీర్చారు ఆ తల్లికి అని సింధూర తిలకాంచిత. అటు తర్వాత నామాల్లో ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోక పాదమే ఒక మహామంత్రం. ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. ఇది ఉమానామం మొదలవుతున్నది. ఉమానామం రహస్యనామము అని చెప్పబడుతుంది. లలితా సహస్రనామాల్లో ఇది ఒక రహస్యనామం. రహస్యనామాల్లో శివ ఒకటి గతంలో చెప్పుకున్నాం, భవాని రెండవది, మూడవది ఉమా ఇప్పుడు వచ్చినది. అమ్మవారి యొక్క స్వరూపం ఉమా. ఈ ఉమా అనేటువంటి మాటకి ఎన్ని అర్థములున్నాయో ఈ భావన చెయ్యడమే ఉమానామ వివేచన. పైగా సర్వదోషహారిణి నామంట ఉమానామం. అందుకే లలితా సహస్రనామం ఇవన్నీ కూడా చదివిన తర్వాత దోష నివృత్తికే చివరికి ఉమానామాన్ని 10 మార్లు చెయ్యాలి అని కొంతమంది సంప్రదాయజ్ఞులు నిర్దేశించారు. అలాగని ఏ పూజ చేసినా సహస్రనామాలు చదివినా చివరికి ఉమానామం 10 మార్లు చేస్తే తద్దోషం పోతుందిట. అది విశేషమైన అంశం. అంత శక్తి ఉన్నది ఉమానామంలో. అలాగని తప్పుడు చదవడానికి సిద్ధపడమని కాదు, మనం తెలుసుకుని జాగ్రత్త పడి ఎంత జాగ్రత్తగా చదివినా ఒక్కొక్కప్పుడు మనస్కాలిత్యం అనే దోషం కూడా రావచ్చుట. అక్షరస్కాలిత్యాలే కాకుండా మనస్సు కూడా జారిపోతుంటుంది. అప్పుడు ఇవన్నీ దోషములే. తద్దోష పరిహారార్థం చిట్ట చివరికి శ్రీ ఉమాయై నమః ఇది ప్రధానమైనటువంటిది. అందుకు ఉమానామం చాలా విశిష్టమైనది. ఉమా ఈ మాట అంటే పరవశించే మహానుభావులు కొంతమంది ఉన్నారు. అసలు గణపతి ముని గారైతే ఉమా సహస్రమే రచించారు. ఉమానామం ఎన్ని మార్లు వివేచన చేసుకుంటే అంతగా మనకు ఆ నామ పారాయణ సిద్ధి లభిస్తున్నది. ఇప్పుడు ఉమా మాత్రం ఇది కథాపరంగా ముందు అర్థం చెప్పుకోవాలి. ముందు లీలార్థం, సామాన్యులకు ముందు లీలార్థమే కావాలి. అమ్మవారు పార్వతీదేవిగా అవతరించారు, పర్వతరాజ పుత్రిగా అవతరించారు. అయితే పర్వతరాజ పుత్రిగా పుట్టారు గనక పార్వతి కాదు, అంతకు మునిపే ఆవిడకి పార్వతీనామం ఎలా ఉన్నది అనేది వేదముల ఆధారంగా పార్వతీనామానికి ఒక దివ్యార్థం చెప్పుకున్నాం. తర్వాత పర్వతరాజపుత్రి అనే భావం తర్వాత చెప్పుకున్నాం. పార్వతీ పద్మనైనా దగ్గర గుర్తుంది, మళ్ళీ గుర్తు చేయక్కర్లేదు కదా. అలాగే ఉమా నామానికి అమ్మవారు అవతరించినప్పుడు జరిగినటువంటి ఒకానొక కథా సందర్భం ఉన్నది. అది ఉమేతి మాత్రా తపసో నిషిద్ధ పశ్చాదు మాక్షాం సుముఖీ జగామా అని చెప్పబడుతున్నది. అంటే అమ్మవారు తపస్సుకు బయలుదేరుతున్నారు. ఎప్పుడు పరమేశ్వరుడు ఎప్పుడైతే కామదహనం చేశాడో అంతర్ధానం అయిపోయాడు. అంతవరకు అమ్మవారు సేవలతో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవచ్చు అనుకున్నది. పైగా తన సౌందర్యం, త్రిపుర సౌందర్యం ఉన్నది, అది కూడా పరమేశ్వరుని కొంత ఆకర్షిస్తుంది కదా అనొక నమ్మకం ఉన్నది. ఎప్పుడైతే కామదహనం కూడా జరిగిపోయిందో దుఃఖితురాలైంది. అప్పుడు నారదులు వారు ఒక మాట చెప్పారు, పరమేశ్వరుడు ఈ బాహ్యమైన సేవలకి సౌందర్యాలకు లొంగేవాడు కాడమ్మా, తపస్సుకు మాత్రమే సాధ్యం పరతత్వము అని. అప్పుడు అమ్మవారు తపస్సు చేసుకోవడానికి నిర్ణయించుకుని నారదుడి వద్దనే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ తర్వాత తపస్సుకు బయలుదేరుతుంది. బయలుదేరుతున్నప్పుడు ముందు హిమవంతుని వద్దకు వెళ్ళి చెప్పినది, నేను వెళుతున్నాను అని. ఆయన ముందు సుకుమారివి, పైగా రాజకుమారివి, నువ్వు తపస్సు చేయడం ఏంటమ్మా, పైగా స్త్రీలు ఇంత తపస్సులు విజన ప్రాంతాల్లో ఏకాంత ప్రాంతాల్లో చేయడం అనేది కనీ విని ఎరగము, కనుక నువ్వు మానుకుని ఆ తపస్సు ఏదో ఇంట్లో చేసుకుంటూ బాగుండు కదా అని కొంతమంది అంటూ ఉంటారు. ఇంట్లో చేసుకున్న తపస్సులకు అంత ఫలితమే ఉండదండి. అందుకే ప్రయత్నపూర్వకంగా క్షేత్రములకు వెళ్ళి సాధన చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో చేసింది చెయ్యాలి, అది మానేయకూడదు. ఇది కూడా చేస్తూ ఉండాలి. అమ్మవారే నిర్ణయించుకుని వెళతాను అంటూ ఉంటే చిట్ట చివరికి సరే మీ అమ్మకి చెప్పి వెళ్ళన్నట్టు ఆయన. అప్పుడు మేనాదేవి వద్దకు వచ్చి చెప్తే వెళ్ళొద్దు అని చెప్పింది. నేను వెళ్ళి తీరతాను అన్నది. నీకు చెప్పి వెళ్ళాలి కనుక మర్యాదగా చెప్తూ ఉన్నాను, నువ్వు అనుమతించవలసిందే. చూడండి, వాళ్ళ అనుమతి లేకుండా వెళ్ళకూడదట, వాళ్ళ అనుమతి బలవంతంగా తెచ్చుకుని మరి వెళుతుంది. అది శ్రద్ధకి చూపిస్తున్న ఒక పెద్ద సంకేతం. ఆ వెళ్ళేటప్పుడు ఆఖరి గొంతు పూడుకుపోయిందిట ఆ తల్లికి, మేనాదేవికి. ఊ మా అందిట. ఊ మా అంటే ఓయ్
వద్దు, ఇది అండి దీని అర్థం. మా అంటే వద్దు. గొంతు పూడుకుపోవడంతో మొత్తం మాట రాక ఉ మా అందుట. అదే నా పేరమ్మా అందుటండి ఈవిడ. ఇది విశేషం. ఉ మా ఉమా అంటే తపో నిషిద్ధ, తపోస్సుకు వెళుతూ ఉంటే నిషేధించిన వచనము ద్వారా వచ్చినటువంటివి. అందుకు ఉమేతి మాత్ర తపసో నిషిద్ధ పశ్చాదు మాక్షాం సుముఖీ జగామ అంటున్నాడు కాళిదాస మహాకవి. ఇక్కడ విషయాన్ని ఇక్కడ మనకి పరిశీలన చేస్తూ ఉంటే ఇందులో ఉన్న అద్భుతమైన భావం చూడాలి. మొత్తం పార్వతీ కళ్యాణం అంతా సంకేత కథ. మామూలుగా చూస్తుంటే అదొక పెళ్లి కథలా కనబడుతుంది, అదంతా అద్భుతమైన సంకేత కథ. అమ్మవారు తపస్సుకు వెళ్ళడం అంతా కూడా. అందుకు ఉమా అంటే అర్థం ఏమిటి అంటే సరి అయిన విషయం చూపిస్తున్నాడు ఇక్కడ. అదే నా పేరమ్మ అని చెప్పడంలో అమ్మ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు నువ్వు ఉమా అన్నావు, ఈ పేరు నాకు వేదాల్లోనే ఉంది సుమా. ఎందుకంటే నేను ఇప్పుడు నీకు పుత్రికగా వచ్చాను, కానీ అంతకుముందు నేను లేనా? అంతకుముందు కూడా నేను ఉన్నాను. అంతకుముందు నేను ఉన్నప్పుడు నా పేరు ఉమా. కావాలంటే వేదాలు రిఫర్ చేసుకో. వేదాలు ఎప్పుడూ అనాదిగా ఉన్నాయి. వేదాల్లో ఉమానామం ఉన్నదా తల్లికి? ఉమాం హైమవతీం బహుశోభమానాం, ఇదే కదా శ్రీ విద్య అక్కడ చెప్పబడుతుంది కేనోపనిషత్తులో. అక్కడ ఉంది ఉమానామం, వేదముల యందే చెప్పబడింది. అందుకే నువ్విప్పుడు ఏదో ఉమా అని ఒక అర్థంలో ఉన్నావు, దీనికంటే ఇంకో గొప్ప అర్థంలో వేదంలో నాకు ఉన్నది అది. కానీ ఇప్పుడు నీకు, ఎందుకంటే తల్లి నోట తన పేరు పలికితే అది గొప్ప విషయం. అందుకు అప్పుడున్న పేరే ఇప్పుడు పలికేవి కనుక ఇది బాగున్నది అంది అమ్మ. ఇప్పుడు ఉమానామానికి మనం అర్థం తెలుసుకోవాల్సిన విశేషం ఉన్నది. ఉమానామానికి అర్థం చెప్తూ ప్రణవవర్ణస్య వ్యత్యాసరూప అని భాష్యకారులు గొప్ప అర్థం చెప్పారు. ఉమా అనేది ప్రణవవర్ణము యొక్క వ్యత్యాస రూపము అన్నారు. ప్రణవము అంటే ఓంకారం. ఓంకారానికి మళ్ళీ త్రియక్షరీ నుంచి వచ్చింది, జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది కూడా ఒక రహస్యమే. అందులో ఆ ఉ మా మూడు ఉన్నాయి. దీని యొక్క వ్యత్యాస రూపము అంటే అకారాన్ని మనం తొలగించితే వినబడేవి రెండే, ఉ మా. కానీ తొలగించకూడదు, అకారాన్ని తీసుకువెళ్ళి మకారానికి తగిలించాలి అది. కనుక అందులో ఆ ఉ మాలో అకారం తీసుకువెళ్ళి మకారానికి కానీ తగిలిస్తే ఉమా అయిందిటండి. అందుకు ఉమా అంటే ఏమిటి? ఓంకారం యొక్క స్వరూపమే. ఇప్పుడు సంప్రదాయం మర్చిపోయి చాలా ఉంటున్నాం, కానీ పూర్వీకులు సంప్రదాయం తెలిసిన వాళ్ళైతే ఓంకారాన్ని బాహాటంగా వారు ఉచ్చరించనివ్వరండి. కేవలం ఓంకారాన్ని నివృత్తి మార్గంలో ఉన్నవారు మాత్రమే చేయాలి. కొంతమంది రోజులు మోరలెత్తు అంటూ ఉంటారు, గట్టిగా అంటూ కోపాలు కూడా. వీళ్ళు అశాస్త్రీయంగా చేస్తే మళ్ళీ శాస్త్రం చెప్తే కోపగించుకుంటే దానికి ఏం చెప్పేదండి? అందుకు ఓంకారాన్ని అలా మోరలెత్తి అనకూడదుట. ఒక సన్యాసి మాత్రమే కేవల ప్రణవ జపానికి అర్హుడు. వాడు నివృత్తి మార్గంలో ఉన్నవాడు. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు కేవల ప్రణవాన్ని జపించరాదు. సన్యాసికి కూడా ఏ మాత్రలు ఎలా పలకాలో ఉంది. ఓంకారాన్ని అడ్డదిడ్డంగా పాటలుగా ఎలుగెత్తి పాడడానికి లేదు, అదొక విధానం ఉంది. పైగా గృహస్థులైనా ప్రవృత్తి మార్గంలోనైనా సరైన ఉపదేశ పద్ధతులతో ప్రణవాన్ని కలిపి చేయాలట. ఇదన్నీ విశేషములు. అంత నియమాలు ఓంకారానికి ఉన్నాయి. ఎందుకంటే అది కేవలం మోక్షదాయకమైనటువంటిది. ఆ ఓంకారం యొక్క శక్తి ఎవరు? అమ్మవారు. కనుక ఓంకారం బ్రహ్మముని చెప్తుంది. ఓంకారం యొక్క శక్తిని చెప్పడానికి మరొక అక్షరం కావాల్సి వచ్చింది. ఓం నేరుగా బ్రహ్మముని చెప్తున్నది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ కదా. ఇప్పుడు దాని యొక్క శక్తిని మనం ఉపాసన చేయాలి, పరమేశ్వర శక్తిని. ఈ శక్తిని ఉపాసించినప్పుడు ఇన్ని బాధలు లేవండి, ఇన్ని నియమాల్లో. అది ఎప్పుడు హాయిగా అనుకోవచ్చుట. అలా అనుకోవడానికి, ఓంకారాన్ని హాయిగా అనుకోవడానికి అందులోంచి శక్తే ఉమా రూపంతో వచ్చింది. కనుక ఉమా అన్న ఓంకారం అన్న ఒక్కటే, ఇది తెలుసుకోవాల్సింది. ప్రయోజనం మాత్రం గొప్పది. చిత్రం ఏంటంటే ఉమా అంటే ఐహికమైన ప్రయోజనాలు లభిస్తూనే పారమార్థికమైన ప్రయోజనం కూడా ఇవ్వగలదు. భుక్తిముక్తి ప్రదాయకమైన శబ్దం ఉమా. అందుకు ఓంకారం యొక్క శక్తియే ఉమా. ఓంకారము పరబ్రహ్మ, పరబ్రహ్మ యొక్క శక్తి ఉమా. కనుక అమ్మవారంటే ఎవరు? శక్తే కదా. ఎవరి శక్తి? పరబ్రహ్మ యొక్క శక్తి, శివుని యొక్క శక్తి. అందుకే శివుని తెలియజేస్తున్నది ఓంకారం, శక్తిని తెలియజేస్తున్న ఉమానామం. రెండుకి ఏమైనా భేదం ఉందా? శివశక్తి ఐక్య రూపమే. అందుకు ఉమానామా అనుకున్న విశేషం ఇంత గొప్పగా చెప్పబడుతున్నది. ఇంకా ఉమానామా అనుకున్న ఒక అద్భుతమైన విషయాన్ని మనకి శాస్త్రం చెప్తున్నది. ఇది ఒక ధ్యాన శ్లోకం కింద ఒక సంహితా గ్రంథంలో చెప్తున్నారు. అది ఊహు ఉత్తమాచ సామా చిత్తవృత్తిశ్చేతివా. ఇది ఒక అద్భుతమైన నిరుక్తార్థాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఉత్తమమైన చిత్తవృత్తిని ఉమా అంటారు. ఇది అలా గుర్తుపెట్టుకుంటే చాలు. ఉత్తమ చిత్తవృత్తి.